ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిత్రవిందా ట్యూబ్. నా బ్యాక్గ్రౌండ్ చూసారా? ఎక్కడున్నామో చూడండి. మీ మిత్రవిందా ఎక్కడుందో చూడండి ఒకసారి. హాయ్! మిత్రవిందాకి బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చాలా రోజుల నుంచి ఎగ్జైటెడ్గా ఉంది ఇక్కడ రావటానికి. ఇది ఎక్కడంటే గోకర్ణ. మిత్రా, ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడ బీచ్ ఇది? ఏ ఊరు? గోకర్ణ అంటే ఎక్కడ? ఏ స్టేట్? ఆర్ యూ ఎంజాయింగ్? మిత్రా, ఇది ఏ బీచ్? ఓమ్ బీచ్ అంటే ఏంటి? నీకు మీనింగ్ తెలుసా? తెలుసు. ఏంటి? ఆ నీళ్ళల్లో ఓం అని రాసి ఉంటుంది. నీళ్ళల్లో ఓం అని ఉండదమ్మా. ఏరియల్ వ్యూ అంటే పైన హెలికాప్టర్లోంచి వెళ్ళామనుకో మనము, అప్పుడు ఆ బీచ్ షేప్ మొత్తం కలిపి ఓం లాగా కనిపిస్తుంది. అది ఓం బీచ్ అంటే. నీళ్ళల్లో ఓం అని ఉంటుంది అనుకున్నావా? అక్కడ దిగి ఆడుకోవటానికి కుదరదు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. కవ్వలతో చేసినవి ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. టాటాయ్ బ్రేస్లెట్స్. విందా? ఏ మిత్రమైందా? ఇప్పుడు యానా కేవ్స్కి వచ్చామండి. రోడ్ మాత్రం భలే ఉందలే. ఇక్కడ జారామంటే కింద డైరెక్ట్ యానా కేవ్స్ దగ్గర ఉంటామమ్మా. అంత బాగుంది. అంత నేచర్కి దగ్గరగా అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. కొండలు, కోనలు, లోయలు, వాగులు ఇందాక అక్కడ కనిపించినాయండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి వాగులు ఎక్కడ ఉన్నాయమ్మా అని. మిత్రవిందా ఈగర్గా వెళ్ళిపోతున్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతోటి. నేను లాగింగ్ కదండి, కొంచెం వెనక, ఒక 4 అడుగులు వెనక. ఇక్కడ అందరూ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా వస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. యానా కేవ్స్ అండి, వచ్చేసామంట. మిత్రవిందా చాలా ఎగ్జైట్ అయిపోయారు. వస్తున్నామా, వచ్చేసామండి. మిత్రా, ఎక్కడికి వచ్చేసాము? చూసారండి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. యానా కేవ్స్ లోపలికి వచ్చామండి. భలే ఉందలే. మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గర బొర్రా కేవ్స్ అని ఉంటాయి కదా, ఇంచుమించుగా అలాగే ఉంది. కానీ మన బొర్రా కేవ్స్ చాలా డీప్ ఎక్కువ. ఇది నా ఒపీనియన్ ప్రకారం అంత డీప్ లేదని అనిపిస్తుందండి. అక్కడ అసలు చాలా ఉంటుంది కదా మనకి డీప్. ఇక్కడ అంత డెప్త్గా లేదు, కానీ ఈ రాక్ ఫార్మేషన్ అదంతా. ఈ యానా కేవ్స్కి స్టోరీ ఏంటంటేనండి, భస్మాసుర ఇది జరిగింది కదా, భస్మాసుర రాక్షసుడిది. అది ఇక్కడే అన్నట్లు తెలిసింది.